హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ హరీష్ పాలెటి, కన్సల్టెంట్ న్యూనటరీ ఇంటెన్సివిస్ట్, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్. ఈ రోజు వీడియోలో ఇంక్యుబేటర్ గురించి తెలుసుకుందాం. ఈ ఎన్ఐసిలో ఉపయోగించే ఇంక్యుబేటర్ జనరల్లీ డిజైన్ చేయబడింది లెస్ దాన్ 1 kg. కేజీ కన్నా బరువు తక్కువ పిల్లల కోసమే డిజైన్ చేయబడింది. ఈ లెస్ దాన్ 1 kg బేబీస్ ఇంక్యుబేటర్ లోనే ట్రీట్ చేయాలి. ఈ ఇంక్యుబేటర్ వల్ల ఏంటంటే బేబీ టెంపరేచర్ మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. ఫస్ట్ థింగ్. ఈ రెండోది హ్యూమిడిఫికేషన్. ఈ లెస్ దాన్ 1 kg బేబీస్ ఈజీగా వాళ్ళ వాటర్ లాస్ అవుతూ ఉంటుంది. ఈ లాస్ ప్రివెంట్ చేయడానికి ఇంక్యుబేటర్ హ్యూమిడిఫికేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మూడో రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్. ఇలాంటి బేబీస్ ఏంటంటే ఇంక్యుబేటర్ ఐసోలేషన్ లాగా పనిచేస్తుంది. సో ఈ బేబీస్ ఇంక్యుబేటర్ ఉన్నప్పుడు ఎవరు టచ్ చేయరు. ఇతర బేబీస్ ఇన్ఫెక్షన్ ఈ బేబీస్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. నాలుగో రీజన్ వచ్చేసి బేబీ మానిటరింగ్ ఈజీగా ఉంటుంది. కొన్ని ఇంక్యుబేటర్స్ లో ఆక్సిజన్ సరఫరా కూడా ఉంటుంది. సో ఒకవేళ బేబీకి ఆక్సిజన్ అందించవలసిన కూడా ఈ ఇంక్యుబేటర్ ద్వారా అందించవచ్చు. ఈ ఇంక్యుబేటర్ లో ఉండడం వల్ల బేబీ ఫీడింగ్ జరగదు అనేది అపోహ. ఇంక్యుబేటర్ లో పెట్టినా కూడా మనం బేబీకి ఫీడింగ్ ఇవ్వడం, బేబీకి రెగ్యులర్ కేర్ ఇచ్చేది అంతా ఇంక్యుబేటర్ నుంచి చేయొచ్చు. సో డెలివరీ తర్వాత మీ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ కానీ న్యూనటాలజిస్ట్ కానీ బేబీని ఇంక్యుబేటర్ లో పెట్టవలసి వస్తుందని చెప్పినప్పుడు ఈ లెస్ దాన్ 1 kg బేబీస్ కి ఇంక్యుబేటర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.